హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ అనేవి మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్. బేసికల్లీ 7 మెయిన్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ ఉంటాయన్నమాట. ఇవి వేరియస్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి డిజిటల్ సిస్టమ్స్ లో. డిఫరెంట్ లాజిక్ గేట్స్ కంబైన్ చేయడం వల్ల కాంప్లెక్స్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. ఇంకా సర్క్యూట్స్ ఉంటాయి కదా, కౌంటర్స్, ప్రాసెసర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలాంటివి డిజైన్ చేయొచ్చు. ఈ లాజిక్ గేట్స్ అనేవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్నమాట. ఇవి కాంపోనెంట్స్ లైక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ ఇంకా వీటితో డిజైన్ చేస్తారు. ఈ లాజిక్ గేట్స్ అనేవి లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి అప్పుడు లాజికల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ అవుట్పుట్ అనేది హై అయినా అవ్వచ్చు, లో అయినా అవ్వచ్చు. హై అంటే 1, లో అంటే 0. ఈ లాజిక్ గేట్ యొక్క ఆపరేషన్ అనేది బులియన్ ఆల్జీబ్రా ఆర్ మ్యాథమెటిక్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ లాజిక్ గేట్స్ అనేవి వేరియస్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. టెలిఫోన్, ల్యాప్టాప్స్, మెమొరీ డివైసెస్ ఎక్సెట్రా. ఈ లాజిక్ గేట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ AND గేట్. ఇది అనేది లాజికల్ మల్టిప్లికేషన్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట ఆఫ్ గివెన్ బైనరీ ఇన్పుట్. AND గేట్ యొక్క అవుట్పుట్ స్టేట్ అనేది ఎప్పుడు హై ఉంటుందంటే, అంటే 1 ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి 1 ఉంటే మనకి అవుట్పుట్ అనేది హై ఉంటుంది, లేకపోతే 0 ఉంటుంది. AND గేట్ కి లాజిక్ వచ్చేసి లాజికల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్ అన్నమాట. ఇది మనం సింగిల్ డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. A.B=X. X అనేది అవుట్పుట్. OR గేట్. ఈ OR గేట్ అనేది వైడ్లీ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ OR గేట్ యొక్క అవుట్పుట్ ఎప్పుడు హై ఉంటుందంటే, అంటే ఎప్పుడు 1 ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తాం కదా, ఆ ఇన్పుట్స్ లో ఒక్క ఇన్పుట్ అయినా హై ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై ఉంటుంది, లేకపోతే 0 ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్లో 0 0 ఉంటే 0 ఉంది, ఎందుకంటే ఇందులో ఒక్క ఇన్పుట్ కూడా హై లేదు. సో మిగతా దాంట్లో 0 1 1 0 1 1 లో ఒక్క దాంట్లో ఉన్న ఇన్పుట్ లో హై ఉంది, 1 ఉంది. ఈ OR గేట్ కి బులియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి లాజికల్ అడిషన్ ఆఫ్ ఇన్పుట్ అన్నమాట. ఇది అనేది ప్లస్ సింబల్ తో డినోట్ అయి ఉంటుంది. సో A+B=X. X అనేది అవుట్పుట్. నాట్ గేట్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నాట్ గేట్ అనేది ఒక బేసిక్ లాజిక్ గేట్ అన్నమాట. దీనికి ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ఈ నాట్ గేట్ ని ఇన్వర్టర్ అన్న అంటాము, లేకపోతే ఇన్వర్టర్ బఫర్ అని కూడా అంటాము. ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ అనేది లో ఉంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది హై ఉంటుంది. ఇన్పుట్ సిగ్నల్ అనేది హై ఉంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది లో ఉంటుంది. నార్ గేట్. నార్ గేట్ అనేది టైప్ ఆఫ్ యూనివర్సల్ గేట్ అన్నమాట. ఇది 2 or more ఇన్పుట్స్ ని తీసుకొని 1 అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ నార్ గేట్ లో అవుట్పుట్ అనేది ఎప్పుడు హై ఉంటుందంటే ఆల్ ఇన్పుట్స్ అనేవి లో, 0 ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై ఉంటుంది. మీరు ఈ నార్ గేట్ యొక్క అవుట్పుట్ ని ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే, OR గేట్ కి అవుట్పుట్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ ని మనం కాంప్లిమెంట్ చేసామనుకో మనకి నార్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. గేట్ అనేది అనదర్ టైప్ ఆఫ్ యూనివర్సల్ లాజిక్ గేట్. ఈ గేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 బేసిక్ లాజిక్ గేట్స్ అన్నమాట. అది AND గేట్ అండ్ నాట్ గేట్. ఈ NAND గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఎప్పుడు హై ఉంటుందంటే, గివెన్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్పుట్స్ లో ఏదైనా ఒక్క ఇన్పుట్ హై ఉంటే అవుట్పుట్ అనేది హై ఉంటుంది. ఇంకా గివెన్ ఇన్పుట్స్ లో 2 ఇన్పుట్స్ అనేవి లో ఉంటే మనకి అవుట్పుట్ అనేది హై ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే AND గేట్ యొక్క ఇన్వర్టెడ్ ఆపరేషన్. అంటే మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు AND గేట్ యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే మనకి ఈ NAND గేట్ యొక్క అవుట్పుట్ వస్తుంది. XOR గేట్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఇది అనేది ఒక స్పెషల్ డిజైన్డ్ లాజిక్ గేట్ అన్నమాట. ఇది అనేది డిజిటల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తారు. ఇది అనేది మాడ్యులో సమ్ ని పర్ఫామ్ చేస్తుంది. ఈ XOR గేట్ అనేది అర్థమెటిక్ లాజికల్ సర్క్యూట్స్, లాజిక్ కంపారేటర్స్ ఇంకా ఎర్రర్ డిటెక్షన్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం. ఈ XOR గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఎప్పుడు హై ఉంటుందంటే, గివెన్ ఇన్పుట్స్ అనేవి డిసిమిలర్ గా ఉన్నప్పుడు. అంటే 0 1 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై ఉంటుంది. 0 0 అంటే మన ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి సిమిలర్ గా ఉన్నాయి, సో అవుట్పుట్ అనేది లో ఉంటుంది. 1 1 కూడా సిమిలర్ గానే ఉన్నాయి కదా ఇన్పుట్స్, సో అవుట్పుట్ అనేది లో ఉంటుంది. ఈ XOR గేట్ అనేది 2 ఇన్పుట్స్ ని ఒకే టైంలో యాక్సెప్ట్ చేస్తుంది. XNOR గేట్. XNOR గేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ XOR గేట్ ఇంకా నాట్ గేట్. XNOR గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఎప్పుడు హై ఉంటుందంటే, బోత్ ఇన్పుట్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు మనకి హై ఉంటుంది. డిసిమిలర్ గా ఉంటే లో ఉంటుంది. సేమ్ ఈ XOR గేట్ కి రివర్స్ ఆపరేషన్ ఇది. సమ్ టైమ్స్ ఈ XNOR గేట్ అనేది ఈక్వలెన్స్ గేట్ కూడా అంటాం. ఈ XNOR గేట్ అనేది XOR గేట్ కి కాంప్లిమెంట్ అన్నమాట. ఈ లాజిక్ గేట్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. కంప్యూటర్స్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, డిజిటల్ అండ్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్ ఎక్సెట్రా. ఈ లాజిక్ గేట్స్ యొక్క అడ్వాంటేజ్ వచ్చేసి, ఇది అనేది బేసిక్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది, హై స్పీడ్ ఉంటుంది, రియలబిలిటీగా ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, ఇంకా లో కాస్ట్ ఇంకా లో పవర్ కన్జంప్షన్. డిసడ్వాంటేజ్ వచ్చేసి కాంప్లెక్సిటీ, ప్రాపగేషన్ డిలే, నాయిస్ సెన్సిటివిటీ, పవర్ డిసిపేషన్. సో ఈ వీడియో ద్వారా మీకు లాజిక్ గేట్స్ అంటే కొంచెం ఐడియా వచ్చింది కదా. థ్యాంక్ యూ.